ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అప్పట్లో దేవయాని గారని ఒక హీరోయిన్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళ కూతురు గాని చెల్లి గాని ఏమైనా? అంటే బేసిక్ గా ఆవిడకి నాకు సంబంధం లేదండి. నేను తెలుగు అమ్మాయిని, తను తెలుగు అమ్మాయి కాదు. మీరు తెలుగు అమ్మాయేనా? కాదు, రోజు రోజుకి వయసు తగ్గిపోతున్నట్టుంది. అది మనకి ఎనర్జీ ఇస్తుంది. ఇలాంటి ఇలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు అది ఇంకొంచెం మనకి బూస్ట్ అప్ కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. వెల్కమ్ అండి. కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటేనే మీరు అంత తీపిగా తేనె ఏదో తినేసినట్టు మాట్లాడుతుంటే అలా ఉంది కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యామేమో. ఓకే. ముందు నుంచి మీ ప్రొఫెషన్ ఇది అనుకునే లేచారా? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేశాను. కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని సాంగ్స్ లో. ఓకే. ఐ మీన్ 100 days ఫంక్షన్స్, 75 days ఫంక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు క్రూతో వెళ్ళి సాంగ్స్ పాడేదాన్ని. ఆఫ్టర్ దట్ ఏంటో తెలియకుండా ఇలా వచ్చాను, ఇక్కడ స్థిరపడిపోయాను. తెలియకుండా వచ్చాను. అలా అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది ఒక ఫ్రేమ్ ఉంటుందని, ఇది ఒక ఫీల్డ్ ఉంటుందని తెలియదు నాకు. ఓకే. సాంగ్స్ పాడుతూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి, స్కూలింగ్ నుంచి. కాంపిటీషన్స్ లో ప్రైజెస్ గెలుచుకోవటం, అందరి దృష్టిలో పడటం అదొకటి ఉండింది స్కూలింగ్ కాలేజ్ వరకు కూడా. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఏంటో తెలీదు, ఇలా వచ్చేసాను. అంతేనా? నాకు సూపర్ సీనియర్ ఇన్ మై స్కూలింగ్ లో సూపర్ సీనియర్ సందీప్ గారని, ఆయన ఎడిటర్ గా జస్టెల్లో మీడియాలో వర్క్ చేస్తున్నారు అప్పటికే. నాకు ఒక జర్నీలో కలిసి వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అని చెప్పేసి అడిగితే ఐఎమ్ జస్ట్ హౌస్ వైఫ్ అని అన్నాను. అదేంటి అంటే అప్పటికి చేశాను జాబ్, కానీ మానేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉండేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మానేశాను, ప్రెసెంట్ హౌస్ వైఫ్ అని చెప్పేసి. అంటే అదేంటి అంత టాలెంట్ పెట్టుకొని నువ్వు ఇప్పుడు ఎక్కడో ప్లేబ్యాక్ సింగర్ గా ఉన్నావేమో అన్న థాట్ లో ఉన్నాను నేను. అంటే లేదండి, స్టాప్ చేశాను అన్నాను. సో లేదు అట్లీస్ట్ డబ్బింగ్ ట్రై చేయొచ్చు కదా అని తను ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు మిమ్మల్ని. ఆయన ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. సరే నువ్వు ఒకసారి వచ్చి చూడు, నీకు ఎలా ఉంటుందని తెలుస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ మూవ్ ఆన్ అవ్వచ్చు అని అన్నారు. కానీ అదేంటో అక్కడికి వెళ్ళాను, అక్కడ ఎదురీత సీరియల్ జరుగుతుంది ఆ టైంలో. సో అందులో నేను వాయిస్ టెస్ట్ ఇవ్వటం, ఓకే అనుకోవటం అంతా బాగా జరిగింది. కానీ అదే టైంలో నేను కన్సీవ్ అయి ఉన్నాను. సో దట్ నాకు రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పారు. ఐ టుక్ ఏ బ్రేక్. తర్వాత ఆఫ్టర్ డెలివరీ బాబుకి 1 year క్రాస్ అయిన తర్వాత నేను 2012 లో కరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఓకే. నాకు నుంచి ప్లేబ్యాక్ సింగింగ్ అంటున్నారు కాబట్టి మా కోసం, మా ఆడియన్స్ అంటే వాళ్ళు ఏదో అనుకున్నారండి. వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి అంటే స్టేజ్ మీద కూడా పాడేవాళ్ళు కదండి. పాడేవాళ్ళం, కానీ చాలా గ్యాప్ కదా. సాంగ్ ఒక 2 lines పాడతాం ఎండింగ్ వరకు, ఇక్కడ కూర్చోటి పాడతాను. అవునా? కొంచెం గ్యాప్ తీసుకొని ఆలోచించి పాడతారా? ఆలోచించేది ఏం లేదు, పాటలు ఆలోచించేది ఉంది. ఎప్పుడు మనతో పాటు ఉండేవి పాటలే కదా. మరి పాడండి అయితే. నాకు చాలా ఇష్టమైన సాంగ్, ఇప్పుడు నేను అనుకునే పాట, మా ఆయనకి కూడా చాలా ఇష్టమైన పాట. గుండెల్లో గాయమేమో సలంగా మారిపోయి మాయ చేసి ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైనా గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేని, విరికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది, నాది శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు మీకు పాటలు పాడాలంటే, వెళ్ళిపోవచ్చు కదండి సింగర్ గా. అదే ఇందాక అదే చెప్పాను, చాలా అనుకున్నవన్నీ జరిగిపోగా. అనుకున్నారా? అయితే అనుకున్నాను, ట్రై చేశాను కాబట్టి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ వరకు వెళ్ళాను. మంచి ప్రైజెస్, మెడల్స్ గెలుచుకున్నాను. మరి ఇండస్ట్రీలో ఎందుకు ట్రై చేయలేదు? ఎందుకు అంటే ఆ థాట్ రాలేదు నాకు. అంతేనా? సింగర్ కావాలన్న థాట్ రాలేదు. అది పార్ట్ ఆఫ్ ఇన్ మై లైఫ్ అన్నట్టుగా ఉండాలనుకున్నాను. కానీ ప్లేబ్యాక్ సింగర్ అయిపోవాలి అంత గొప్ప పెద్ద అంబిషన్ పెట్టుకోలేకపోయాను నేను ఆ వయసులో, ఆ స్టేజ్ లో. ఓకే. తెలుగు సీరియల్స్ అనగానే ఇప్పుడు కాదు, మా అమ్మమ్మల నుంచి, అమ్మ నుంచి
ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్క సీరియల్ మారుతూ వచ్చింది కానీ సీరియల్ చూడడం మాత్రం ఎక్కడ ఆగిపోలేదు. అవును. అది మీకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది కదా. అవును కదా. ఇప్పుడు అవుతుంది, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కి కూడా అవుతుంది. అది ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. కాదు, తెలుగు సీరియల్స్ లో తెలుగు అమ్మాయిలు తీసుకుంటే అసలు ఈ ప్రాబ్లం ఉండేది కాదేమో. తెలుగు అమ్మాయిలు ఎందుకు లేరు మన ఇండస్ట్రీలో? ఉన్నారు. తెలుగు అమ్మాయిలకు కూడా నేను డబ్బింగ్ చెప్తాను, మన తెలుగు అమ్మాయిలకు కూడా. ఓకే. ఇప్పుడు నేను ప్రెసెంట్ వర్క్ చేస్తున్న 2 సీరియల్స్, నీలిమ జగదాత్రి సీరియల్ చేస్తుంది అమ్మాయి, తను తెలుగు అమ్మాయి. విజయ చేస్తుంది ఆ Okay. అమ్మాయి, మా ఇంటి దేవత జెమినీ Okay. సీరియల్ చేస్తుంది. తను కూడా తెలుగు అమ్మాయి. వర్షిని తెలుగు అమ్మాయి, యామిని తెలుగు అమ్మాయి. ఓకే. ఉన్నారు చాలా మంది, శ్రీప్రియ, అనుష రెడ్డి, ఓకే. వీళ్ళందరూ తెలుగు అమ్మాయిలే ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తాం మేము. అంటే సమ్ టైమ్స్ వాళ్ళ వాయిస్ క్యారెక్టర్ క్యాప్టివ్ కాలేదు అని మేము చెప్పాల్సి వస్తుంది, లేదు అంటే వాళ్ళ బిజీ స్కెడ్యూల్ వల్ల అయ్యి ఉంటుంది. తెలుగు సీరియల్స్ లో అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, మీ ఓన్ డైలాగ్స్ కాబట్టి వచ్చేస్తే Uh-huh. అక్కడ వాళ్ళు కూర్చొని మాట్లాడేది చిన్నగా దగ్గినా లేకపోతే ఏడ్చే ముందు ఒక చిన్న సౌండ్ చేసినా అవన్నీ కూడా కవర్ చేస్తూ చేయాల్సి వస్తుంది కదా. ఎంత టఫ్ గా ఉంటుందంటే మానిటర్ ముందు ప్లే అవుతుంది కదా, ప్లే వీఆర్ ఇంటూ దట్ క్యారెక్టర్ కదా. వన్స్ మనం డబ్బింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు, మన ముందు మైక్ ఉన్నప్పుడు మనం మానిటర్ చూస్తూ చెప్తాం కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నీతో మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. మీ ఐస్ కానీ, మీ లిప్ మూమెంట్ ఎలా ఉంది, మీ హెడ్ మూమెంట్ ఎలా ఉంది, అవన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి అవి చూస్తూ మేము కూడా అలా పరకాయ ప్రవేశం చేస్తాం అనమాట. చేసేస్తారా అంటే చేయాలి కదా. ఇప్పుడు కీర్తి సురేష్ గారు మొన్న ఒక డబ్బింగ్ వీడియో బయటకు వచ్చింది. ఆవిడది చూసారు కదా మీరు, ఆవిడ పర్ఫామ్ చేశారు ఆల్రెడీ స్క్రీన్ లో. అవును. ఆవిడ డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా అలాగే చెప్తూ ఉన్నారు. సో మేము కూడా చేసే డ్యూటీ అదే, వాళ్ళు ఆన్ స్క్రీన్ చేస్తారు, మేము ఆఫ్ స్క్రీన్ చేస్తాం. ఆవిడ అక్కడ చేసింది కాబట్టి ఇక్కడ ఈజీ అయిందేమో అన్న ఆలోచన. అక్కడ చేసేది వేరున్నారు, ఇక్కడ చెప్పేది వేరున్నారు కదా, అందుకని ఏమైనా కొంచెమైనా ఏడవడమో లేకపోతే ఇంకేమైనా అంటే కష్టంగా నిజం ఉంటుందా? చెప్పాలంటే టఫెస్ట్ జాబే. Okay. అందరూ ఏముంది అక్కడ కూర్చుంటారు, స్క్రీన్ రన్ అవుతూ ఉంటుంది, హెడ్ ఫోన్స్ లో వింటూ ఉంటారు, ఏమంటారు ప్రాంప్టింగ్ అది అంతా చెప్పేస్తారు అనుకుంటారు, కానీ అది అంత ఈజీ జాబ్ ఏం కాదు. అంటే Okay. అది మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే మనం చెయ్యని ఒక క్యారెక్టర్, మనం కానీ ఒక క్యారెక్టర్ చెప్తున్నాము అనేది పాయింట్. ఓకే. రియల్లీ ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్. సీరియల్స్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఒక రోజు ఈ రోజు అంటే ఎపిసోడ్ వెంటనే రావాలి కదా, మండే టు ఫ్రైడే ఆర్ సాటర్డే బ్యాంకింగ్ ఉంటుందండి. 2 to 3 ఎపిసోడ్స్ వరకు బ్యాంకింగ్ ఉంటుంది. సమ్ టైమ్స్ నైట్ షూట్ అయ్యి మార్నింగ్ డబ్బింగ్స్ అయ్యి ఈవినింగ్ టెలికాస్ట్ అయ్యే రోజులు కూడా ఉంటాయి. వెంటనే అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమంటారు స్క్రిప్ట్ లేట్ అవ్వచ్చు, లేదు అని అంటే ఆర్టిస్ట్ టైమింగ్స్ దొరకపోవచ్చు, షూటింగ్ లో ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే ఎవ్రీథింగ్ గుడ్ ఉండి కూడా ఇంకా సంథింగ్ ఏదైనా ఎల్స్ యాడ్ చేద్దాము, ఈ సీన్ యాడ్ చేస్తే బాగుంటుంది ఎపిసోడ్ కి అన్న సందర్భాలు కూడా ఉండొచ్చు. సో మెనీ రీజన్స్ ఉంటాయి. అంతే. ఇప్పుడు టాప్ సీరియల్ ఏంటి మీరు డబ్బింగ్ చెప్తున్నది? టాప్ సీరియల్ ఇప్పుడు చెప్తుంది అంటే జీలో చెప్తున్నాను, ఘరానా మొగుడు అని రీసెంట్ గా స్టార్ట్ అయింది. జగదాత్రి చెప్తున్నాను, ఉమ్మడి కుటుంబం చెప్తున్నాను. మా టీవీలో వచ్చేసి ఇంటింటి రామాయణం చెప్తున్నాను, పాపే జీవన్ జ్యోతి. అన్ని మీరే కవర్ చేస్తున్నట్టు. అంటే అన్ని మొత్తం 4 ఛానల్స్ లో ఆల్మోస్ట్ ఒక 40 సీరియల్స్ రన్ అవుతున్నాయి ఈజీగా. 40 సీరియల్స్ లో మంది ఒక 10 ఉంటాయి అనుకుంటా. ఒక 10 ఉంటాయి. ఓకే. చూసింగ్ మా టీవీలో ఇంటింటి రామాయణం కొంచెం మరీ పాపులర్ గా నడుస్తున్నట్టు. పల్లవికి చెప్తారా మీరు? ఓకే. ఇప్పుడు పల్లవి గారు మొన్న ఆటో సీన్ ఒకటి వస్తుంది కదా, కొత్తగా ఒక క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. అంటే తన పేరు ఒక అబ్బాయి. పల్లవి గారు ఆటోలో వెళ్తుంటారు, పక్కన వాళ్ళ హస్బెండ్ కాదు, నాకు సీరియల్స్ నేను ప్రాపర్ గా చూడను కాబట్టి నాకు క్యారెక్టర్స్ తెలియదు. అవును, నాకు నిజంగా గుర్తులేదు మీరు చెప్తున్న మీరు చెప్పండి పల్లవి గారి డైలాగ్. పల్లవి గారు అంటే పల్లవి, క్యారెక్టర్ నేమ్ ఈస్ పల్లవి. ఓకే. ఆర్టిస్ట్ పల్లవి కాదు. ఓకే. అందులో హీరోయిన్ గా చేస్తున్న ఆర్టిస్ట్ పేరు పల్లవి, బట్ నేను చెప్తున్న క్యారెక్టర్ పేరు పల్లవి, ద నెగటివ్ షేడ్ ఆఫ్ ద సీరియల్. విలన్. అందులో విలన్ ఆవిడ. ఎంత స్వీట్ వాయిస్, మీరు విలన్ గా ఎలా చెప్పగలరు? డబ్బింగ్ ఆర్టిస్ట్ ని కదండి, డబ్బింగ్ ఆర్టిస్ట్. అందుకే ఇప్పుడు నేను వినాలని